హలో ఎవ్రీబడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వినగానే ఏమనిపిస్తుంది? అంటే నువ్వు చెప్పడం కాకుండా ఆయన మాట ఒకసారి వింటే బాగుంటుంది అన్న ఫీలింగ్ మీలో ఉంది. అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేసిన నాకు ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారితో యూజువలీ ఇంటర్వ్యూ దొరకడం అనేది కొంచెం కష్టమైన విషయం. అలాంటిది ఈరోజు వారితో మాట్లాడబోతున్నాము. అండ్ ఇన్ కన్వర్జేషన్ అభిమానుల వైపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు. జనరలీ ప్రతి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇంట్రో ఉంటుంది, కానీ ఆన్ అ వెరీ క్యాజువల్ నోట్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితిలో నేను ఉన్నాను. పంజా ఆడియో రిలీజ్ రోజున నేను చూసినటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఆల్ త్రూ ది ఆడిటోరియం, మీరు ఎంటర్ అయినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మొత్తం ఆ ఎనర్జీని అంతా కాసేపటి లాగేసుకున్నాను అనమాట. లాగేసుకొని ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ బికాస్ ద హోల్ ఫోకస్ ఇస్ ఆన్ యూ. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ మూమెంట్లో. ఎవరి మొహాల్లో కూడా ఎలాంటి బాధలు లేవు, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సో ఎవరో చెప్పారు ఇలాంటి టైంలో మనం వీలైనంత ఎనర్జీని మనం లాగేసుకోవాలి అని. సో ఐ టుక్ ఇన్ ఆల్ ద ఎనర్జీ అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. వెరీ హ్యాపీ. మీ గురించి అంటే యాజ్ అ స్టార్ బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఒక స్టార్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళు కూడా చాలా నార్మల్గా ఉంటారా, ఓ ఇలా కూర్చుంటారా, వాళ్ళు ఇలా మాట్లాడతారా, అలాంటిది ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చిన ఈ ఇంటర్వ్యూకి ఐఎమ్ ఇన్ ద సేమ్ ఫీలింగ్. అంటే ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారి ముందర కూర్చున్నాను, మాట్లాడబోతున్నాను అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు డైజెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆయన వీలైనంత క్యాజువల్గా ఉంచమన్నారు. ఇప్పుడు ఇదంతా చెప్పేశాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ద నార్మల్ థింగ్. ఓకే, పంజా ఆడియో లాంచ్ వాజ్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్ ద సేమ్ నోట్ బికాజ్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడిన ఒక్క నిమిషం పాటు ఏం వినిపించలేదు చాలాసేపటికి చెవుల్లో. ఆ పంజా గురించి బోలెడని క్వశ్చన్స్ అడగాలని ఉంది, కానీ బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ విత్ పంజా, 15 years ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది చాలా రొటీన్ క్వశ్చన్, కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. ఈ 15 yearsలో మీరు నేర్చుకున్నది ఏంటి అని నేను అడిగితే పోనీ ఇంకేం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా అంటే మనకు ఒక్కొక్క వర్క్ మనం చేసేది, లేకపోతే ఫిల్మ్ మనం చేసేది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటారు కదా. ఏం నేర్చుకున్నాం అంటే మనకేం తెలియదు అని అర్థం అవుతుంది. అంటే ఏ విషయంలో? చాలా అన్ని విషయాలు. ఇంకా ఏం తెలియదు అంటే కొంత జ్ఞానం ఉంటేనే, అంటే కొంత విషయం తెలిసినా చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుంది అంటే మనకేం తెలియదు అని అర్థం అవుతుంది. అంటే ఇంకా తెలుసుకోవాలని కాదు, అంటే మనం సరిపోదని అర్థం అవుతుంది. అంటే మనకి మిడిమిడి జ్ఞానం అనిపిస్తుంది. నాకు అది అర్థమైంది. ఈ 15 సంవత్సరాలు ఏం నేర్చుకున్నాం అంటే నాకు చాలా మిడిమిడి జ్ఞానం ఉందని అర్థమైంది. పోనీ ఈ 15 ఏళ్లలో ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులైనా మీరు చూసారా? ఎవర్ సిన్స్ యూ ఎంటర్డ్ ఇంటు ద ఇండస్ట్రీ అండ్ ఈ రోజుకి టెక్నికలీ కానీ అంటే ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది టెక్నాలజీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. ఒకప్పుడు దొరికేవి కాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది ఒక కుటీర పరిశ్రమలా తయారైంది. అది ఎవరైనా వాడుకోవచ్చు వాళ్ళ స్థాయిని. ఈవెన్ సెల్ ఫోన్లో కూడా రీల్ మనకు కేపబిలిటీస్ ఉంటాయి. ఒక కథను చెప్పగలిగే స్థాయి కానీ, లేదంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి క్రియేటివ్ ఎబిలిటీని బట్టి ఈవెన్ డబ్బు ఖర్చు లేదు ఈ రోజున. రైట్. రాబర్ట్ రాడ్రిక్స్ వాడు ఏమంటామని హ్యూమన్ క్లినికల్ టెస్టింగ్ అంటే హ్యూమన్ దాని పర్టికులర్ టర్మ్ ఉంది, టెక్నికల్ టర్మ్ మర్చిపోయాను నేను. అంటే కొన్ని మెడిసిన్స్ బయటకు వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనుషుల మీద ప్రయోగిస్తారు. అలాంటివన్నీ వాడు చేసుకున్నాడు. చేసి అంత అంటే వాడు బ్లడ్ అమ్ముకొని అంటే చాలా టెస్టులు చేసుకొని, అంటే వాడు చాలా అంటే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చాలా ప్రాణాలు కూడా పోతాయి. అలాంటివన్నీ చేసుకుని వాడు ఆ రోజుల్లో మన డబ్బులు అరౌండ్ డెస్పిరాడో బిగినింగ్ వర్షన్ ఎల్మెరాచి తీసినప్పుడు లెస్ దెన్ 3 lakhs 2.5 lakhs కింద ఫిల్మ్ తీశాడు ఒక ఐడియాతోటి. ఇప్పుడు ఈరోజు తీయాలి అంటే ఆడంత సినిమా తీయడానికి అది 16 mm తీశాడు. అండ్ ఆల్మోస్ట్ ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ కెమెరా, ఈవెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ సెల్ కెమెరా, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ యువర్ ఎబిలిటీ టు క్రియేట్ ఎ స్టోరీ. అంటే మీ ఫ్యాన్స్ కూడా చాలామంది మీ లాంటి వీడియోస్, అంటే మీ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు రకరకాల వీడియోస్ని పోస్ట్ చేశారు. ఆ రోజు మనం ఆడియో లాంచ్ అప్పుడు కూడా చూసాము.
వి సా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవునండి, వీడియోస్ దే నేను పోస్టెడ్. కొంచెం సో అలాంటివి అంతవరకు చేసుకోగలుగుతారు, కానీ అంతకన్నా ఫిల్మ్ మేకింగ్ చేసి వాళ్ళు థియేటర్స్లో రిలీజ్ చేసేంత. థియేటర్స్కి అవసరం లేదన్నాను. క్రియేటివిటీ ఎప్పుడు బయట పడాలంటే థియేటర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక ఈవెన్ నెట్లో పాపులర్ అయినా కానీ ఇట్స్ బీయింగ్ ఎ ఫ్రీ మీడియం, అది ఎవరికి ఎప్పుడైతే ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు కదా. ఈవెన్ ఇది కూడా నేను చెప్పిన అంటే రాబర్ట్ రోడ్రిక్స్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళలేదు. ఇట్ వాస్ హీ రిలీజ్డ్ DVD అంతే. ఓకే. ఓకే. తనే ప్రింట్ చేయించుకొని ఒక $15,000 మొత్తం సినిమా $15,000 తీసి మొత్తం తనే ప్రింట్ చేయించుకొని అందరు డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఒక బిగ్ స్టూడియోస్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగా అంటే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది అతను అంత కష్టపడక్కర్లేదు, ప్యాషనే తప్ప ఇంక వేరే లిమిటేషన్ లేదు. రైట్. ఇక కామెడీ, రొమాన్స్, సోషియో ఫ్యాంటసీ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసేది ఇది? నాకు అన్నీ ఇష్టం. అంటే ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకు అన్నీ నచ్చుతాయి. అంటే మనకి సొసైటీలో బతున్నాం కాబట్టి అన్నీ కావాలి కదా, అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్ని అవసరాలు ఉంటాయి. ఓకే. అంటే ఏదైనా సరే మితిమీరకూడదు అనుకుంటాను. ఒకటే ప్యాటర్న్ బోర్ కొట్టేస్తాను. బట్ అలా నేను వెరైటీ చేస్తాను కాదు, కానీ ట్రై చేస్తాను. మీరు ఇన్ని మూవీస్ చూసిన వీటిల్లో మీకు బాగా ఇష్టమైంది ఏదండి? ఏది మీరు చూసిన ఫిల్మ్స్లో? నేను చూసిన ఇట్ కుడ్ బి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, ఇక్కడ ఏదైనా. ఏమో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సినిమాలు అసలు చూడలేదు, చాలా తక్కువ చూసాను. బట్ చూసిన వాటిలో నాకు అంటే మన తెలుగు వరకు నేను చెప్పాలంటే నాకు తమిళ్లో ఇది ఒక బాగా నచ్చింది, సుబ్రహ్మణ్యపురం. అది చాలా బాగా నచ్చింది సినిమా. తర్వాత మగధీర నచ్చింది. ఓకే. అంటే అక్కడ రియలిస్టిక్ అప్రోచ్తో వచ్చే మూవీస్ మనకి ఇక్కడ తెలుగులో రిసీవ్ చేసుకుంటారంటారా? అంటే మెయిన్ తీసుకుంటారేమో, మరి మనకేదైనా కొంచెం మార్చాలేమో, నాకు తెలియదు. డెఫినెట్గా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ని బట్టి సినిమాలు తీయాలంటారా, లేకపోతే సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా తీస్తే సరిపోతుందంటారా? రెండు ఒకటేనా? కాదు కదా. ఓకే. సందేహం వచ్చింది మీకు? ఏదో అడగాలని అడిగేశారు, చాలా డెప్త్గా అడిగారు, కానీ మీకే సందేహం వచ్చింది. అంటే అంటుంటారు కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోరు, అందుకే మేము తీయట్లేదు. అంటే నేను దీనికి రూట్ కాజ్ ఎక్కడ చూస్తాను, డెఫినెట్గా మనకి తమిళ్లో ఉన్నంత అయితే పాసిబిలిటీ ఉందా లేదా నాకే డౌట్ వస్తుంది. అంటే నా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఫర్ విక్రమ్ కానీ సూర్య కానీ వీళ్ళు గుండు చేసుకున్న ఎన్ని రకాల వేషాలు వేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు వేరే వేసుకుని చూసేస్తారు. అవును. అంటే మనం అంత అద్భుతమైన సినిమాలు ఒకవేళ నేను చేసి నేను మాట్లాడుంటే నాకు హక్కు ఉంటుంది, కానీ బట్ స్టిల్ నా డౌట్ ఏంటంటే అంత మన వాళ్ళు ఒక హీరో చాలా ఎప్పుడు అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది ఏమాత్రం తేడా వస్తే కొంచెం నచ్చదు వాళ్ళకి. ఓకే. అలాంటిది మరి పంజాలో పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బియర్డ్తో సొంటిటీయా? థ్యాంక్స్. పొరపాటున కాఫీ తాగేస్తున్నానేమో అని. ఏనంటారు? డిఫరెంట్ గెటప్లో కనిపించారు. అంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని బియర్డ్ స్పోర్ట్ చేస్తూ చూడలేదు మూవీలో. అలాంటిది యూ సెడ్ దట్ మన తెలుగు సినిమా హీరోలు ఎప్పుడు క్లీన్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ అంటే సినిమా గెటప్స్ వల్ల సినిమా ఆడుతుంది అంటే అన్ని సినిమాలు హిట్ అయిపోవాలి. అందరం ఇప్పుడు నేను ఎన్నోసార్లు గెటం లేకుండా యాక్ట్ చేశాను, అన్ని సినిమాలు ఆడలేదు. కొన్ని అపోహలు ఉంటాయి, అపోహల నుంచి బయటపడాలి. కొంచెం ముందు భయాలు ఉంటాయి, ఆ భయాల నుంచి బయటపడాలి. నాకు తమిళ్ ఆడియన్స్కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడతారేమో అనిపిస్తుంది. ఇలా చూసి అలా కూడా చూడడానికి ఇష్టపడతారు. మనకి గజని ఇప్పుడు నేను గుండు తీసుకొని చూస్తే నన్ను చూస్తా లేదా నా డౌట్. నన్ను ఎందుకంటే నన్ను వచ్చి అడిగారు చేయమని. ఓకే. నాకు సినిమా చూపించారు, చాలా సినిమాలు చూపించారు. నాకే ఆత్మవిశ్వాసం లేదు. కబుక్కుని గుండు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అప్పుడు. అందుకని నేను పైగా చెప్పాను డబ్ చేయడం మోర్ కంఫర్టబుల్ అని చెప్పాను. ఓకే. సో మీరే ఒక క్వశ్చన్ మార్క్తో దాన్ని వద్దనుకున్నారు ఆ టైంలో? అంటే నాకు అంత ఆత్మవిశ్వాసం లేదు గుండు తీసుకొని. అంటే మీరు చేస్తారన్న నమ్మకం మీకున్నా, మీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మళ్ళీ బికాజ్ మీరు భయం ఉండిపోయింది లోపల. అంటే ఎట్లాగా అంటే అనవసరంగా అంత అంటే బయట వాళ్ళు అంటే మన హీరోలు కాకపోతే బయట హీరోలు చేసి చూస్తారా, చూడొచ్చేమో. అదే సపోజ్ అదే పాత్ర నేను చేస్తే చూస్తారా లేదా నా డౌట్. ఆలోచించట అందుకని చాలా ఆగిపోతాం, చాలా చేయబోయే ముందు. బట్ ఇవన్నీ ఏంటంటే స్టిల్ భయాలే. ఎక్కడోసారి అంటే ఎలా దెబ్బలు తిన్నాం.
కొంచెం చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. కానీ చుట్టుపక్కల ఎప్పుడో ఒకప్పుడు మీ పెట్టుబడి నుంచి ఒక పెట్టడానికి మంచి- ఎవరు అంత సిద్ధంగా ఉంటారు, భయపడతారు. నీకు అడ్డం పెట్టుకోవడానికే వాళ్ళు తెలియకుండా కొత్త ప్రొడ్యూసర్లు కాబట్టి ఏదో వాళ్ళు మోసం చేసే భయపెట్టు పర్లేదు బాగుంటుంది అనొచ్చు. అదే సీజన్ ప్రొడ్యూసర్స్ అయితే గడ్డం మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్లు పెట్టండి, లేదంటే ఫ్రంట్ ఇట్లా హాఫ్ ది ఫిల్మ్ పెట్టండి, ఇవన్నీ ఏదో వస్తాయి. ఓకే, తమిళ సినిమాల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మనకి తమిళ మూవీస్ కి తెలుగులో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. మన తెలుగు సినిమాలకు కూడా అలాగే వేరే రాష్ట్రాల్లో లభించాలంటే వుడ్ యూ లైక్ టు సజెస్ట్ సంథింగ్? ఏదంటే చాలా బాధ ఉంటుంది చాలా మందికి. అంటే మొన్న అంటే ఈ మధ్యన ఏదో ఒక మీటింగ్స్లో కూడా తమిళ సినిమాలని ఆఫ్ చేసేయాలి, ఇంకా టీవీస్లో కొన్నిసార్లు చూస్తుంటాను. అంటే సినిమా అనేది ఒక క్రియేటివ్ ఎబిలిటీకి సంబంధించింది, దాన్ని భాషకు కానీ వీటన్నిటి కానీ ముడిపెట్టకూడదు. అంటే నేను మన సినిమాలు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి సినిమా తీసినప్పుడు దాన్ని అక్కడ ప్రమోట్ చేయాలని ప్రయత్నించారు, ముందు చేతులు దులిపేసుకోవాలంటారు, ఓకే, అమ్మేసుకోవాలని ప్రయత్నిస్తారు. అంటే రీమేక్ రైట్స్ వస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక ఉద్దేశంతో మరి ఏమో తెలియదు. కానీ అట్లీస్ట్ నా వ్యక్తిగతంగా వరకు నాకు జరిగిన, అంటే నేను మిగతా అన్ని సినిమాల గురించి నేను మాట్లాడలేను, కానీ నా సినిమాల వరకు అయితే ప్రమోట్ చేయడానికి ప్రయత్నించరు. ఓకే, ముందు మెంటల్గా అంటే వాళ్ళకున్నంత పెనిట్రేటింగ్ ఎబిలిటీ కానీ, అంటే మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి కానీ వాళ్ళకున్నంత అగ్రెసివ్గా మన ప్రొడ్యూసర్స్ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అట్లీస్ట్ నా ప్రొడ్యూసర్స్ వరకు చెప్పాలని చాలా తక్కువ, అంత అగ్రెసివ్గా మార్కెటింగ్ చేద్దాం అనేది. అంటే ఉన్నదాన్ని సరిపోతులే, ఇది రైట్స్ అమ్మేసుకొని చేతులు దులిపేసుకోవచ్చు అంటే అంత బేరింగ్ కేపబిలిటీ లేదు. ఇప్పుడు మనం మంచి సినిమా తీసి అక్కడ పెడితే చూస్తారు. ఏంటి అంటే నేను మెడ్రాస్లోనే ఉండేవాడిని కదా, ఆ టైంలో ఈవెన్ శివ చూశారు, అట్లా గీతాంజలి చూశారు, ఈవెన్ అంకుశం కూడా చూశారు ఆ టైంలో. అంటే వాళ్ళకి వీళ్ళు పెట్టుకున్నారు, అంటే సినిమా మీద నమ్మకం తోటి. మన వాళ్ళు ఏంటంటే ఒక దెబ్బ తగలగానే వెంటనే ఆపేస్తారు. వాళ్ళకి ఫిల్మ్స్ అక్కడ ఫ్లాప్ అయినా కానీ మనకి ఖచ్చితంగా ఇక్కడ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ఎవరో ఒకరు కొంటారు. అది మన ఆ కల్చర్ మనం ప్రమోట్ చేయలేదు, ఇట్ టేక్ సమ్ టైమ్ అండి. కాదు అది ఇప్పటికీ ఆలస్యం కాదు, ఓన్లీ ఒక 10 years, మేబీ 5-6 years పట్టొచ్చేమో.